23, 24 ఫిబ్రవరి కేంద్ర కార్మిక సంఘాలు అలాగే స్వతంత్ర ఫెడరేషన్స్, బ్యాంకు, ఇన్సూరెన్సు, బిఎస్ఎన్ఎల్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అఖిల భారత సంఘాలు ఇవన్నీ కలిపి ఉన్న ప్లాట్ఫామ్, జాయింట్ ప్లాట్ఫాము సమ్మె చేయాలి అని చెప్పేసి పిలిపించారు. మీ అందరికీ తెలుసు. ఈ సమ్మె అక్కడ రాసినట్టుగా సేవ్ ద పీపుల్, సేవ్ ద నేషన్ అనే నినాదంతో ఇది జరుగుతుంది. దీంట్లోని ప్రధానమైన డిమాండ్స్ ప్రైవేటీకరణ ఆపాలి అనేది ఉంది, లేబర్ కోడ్స్ వెనక్కి తీసుకోవాలి అనేది ఉంది, అట్లాగే అనేక ఇతర డిమాండ్స్ అవి కూడా ఉన్నాయి. ఇది కేవలం ఉద్యోగుల సమస్యలకి సంబంధించింది మాత్రమే కాదు, మొత్తం ప్రజలందరికీ సంబంధించిన సమస్యల మీద, ప్రజలందరి జీవితాలని, వాళ్ళ ఆదాయాల్ని, మొత్తం దేశాన్ని కూడా నాశనం చేసే విధానాలకి వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మె. ఈ సమ్మె ప్రాధాన్యత గురించి నేను మరింత వివరంగా చెప్పను. అలాగే ఈ సమ్మెలో ప్రభుత్వ రంగ ఉద్యోగులు ఒక ముఖ్యమైన పాత్ర వహించాల్సి ఉంటుంది. దాని అవసరాన్ని, ఎందుకని ఈ ప్రైవేటీకరణ విధానాలని మనం తిప్పికొట్టాలి అనే దీన్ని, అలాగే ప్రైవేటీకరణే కాకుండా ప్రభుత్వం కొత్తగా నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ అనే పేరు మీద మొత్తం మన దేశ ఆస్తుల్ని, సంపదని ప్రైవేటు చేతుల్లోకి, ప్రైవేట్ పరం చేయాలని, అంటే కేవలం మన దేశంలో ఉన్న పెద్ద పెద్ద పెట్టుబడిదారులే కాకుండా విదేశ కార్పొరేట్లకు కూడా వీటిని అప్పజెప్పేదానికి ఒకవైపు నుంచి ప్రభుత్వం దేశభక్తి గురించి మాట్లాడుతుంది, కానీ ఇంకో వైపున అదే బీజేపీ ప్రభుత్వం మొత్తం మన దేశ సంపదని ఈరోజు మన ప్రజల డబ్బుతో, ప్రభుత్వ ధనంతో కట్టిన ప్రభుత్వ రంగాన్ని, అట్లాగే నిర్మించిన ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, రైల్వేస్ కానివ్వండి, లేకపోతే టెలికాం కానివ్వండి, బిఎస్ఎన్ఎల్ టెలికాం టవర్స్ అవన్నీ కానివ్వండి, లేకపోతే విద్యుత్తుకు సంబంధించిన టవర్స్ కానివ్వండి, రోడ్వేస్ కానివ్వండి, ఆయిల్ పైప్ లైన్ కానివ్వండి, ఇలాగ వీటన్నిటినీ కూడా అమ్మేసేయాలి. చాలా తక్కువ, అంటే ఇది అమ్మడం కూడా కాదు, ఒక విధంగా చెప్పాలంటే వీటిని వాళ్ళ చేతుల్లో పెట్టి దాని నుంచి వాళ్ళని ఆదాయాన్ని సమకూర్చుకోమని, ఆ ఆదాయంలో ఒక చిన్న భాగం ప్రభుత్వానికి ఇచ్చేలాగా ఈ నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ మొత్తం అర్థం అది. అంటే మన డబ్బుతో కట్టిన ఈ రోడ్లను కానీ లేకపోతే రైల్వేస్ కానీ ఉపయోగించుకోవడానికి మన రైల్వే కానీ లేదా మన బిఎస్ఎన్ఎల్ కానీ మన ఆర్టీసీ లాంటివి కానీ ఈ ప్రైవేట్ సంస్థలకి డబ్బులు ఇవ్వాలి. ఆ డబ్బులతో వచ్చిన దాన్ని ప్రభుత్వంకి కొంచెం ఇస్తారు. ఆ రకంగా కొన్ని కోట్ల రూపాయలు, 6 లక్షల కోట్ల రూపాయలు అని చెప్తున్నారు. ఆ 6 లక్షల కోట్ల రూపాయలు మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తామని చెప్తున్నారు, చేసి మళ్ళీ దాన్ని ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టేదానికి. ఇది ఒక రకంగా మొత్తం మన దేశాన్ని అమ్మేయడం, వాళ్ళకి ధారాదత్తం చేయడం. అందుకని ఈ నినాదంతో మనం సేవ్ ద నేషన్, సేవ్ ద పీపుల్ అనే నినాదంతో ఈ సమ్మె చేస్తున్నాం. దీంట్లోని ఈ వర్క్షాప్లో ప్రధానంగా నేను అనుకునేది, మనం ఏం చర్చించాలి అని అంటే, ఇప్పటి వరకు మీకు ఇచ్చిన నోట్లో కూడా మెన్షన్ చేశారు, ఇప్పటి వరకు జరిగిన సమ్మెల్లో ఇది 21వ సమ్మె. అంటే మనం ఏదైతే ఈ సరళీకరణ విధానాలు అని చెప్తున్నామో, ఆ సరళీకరణ విధానాలు మన దేశంలో పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉండగా ప్రారంభించింది. అంటే 91లో, ఇప్పటికీ 30 సంవత్సరాలు దాటింది. ఈ 30 సంవత్సరాల్లో మొత్తం కార్మిక వర్గం 20 సమ్మెలు చేశాం, జాయింట్ సమ్మెలు 20 చేసాం, ఇప్పుడు 21వ సమ్మెకి వెళ్ళబోతున్నాం. ఈ 20 సమ్మెల్లో మనం కనుక చూసుకుంటే, ముఖ్యంగా గత కొన్ని సమ్మెలు 2015లో చేసాం, అంతకుముందు 13లో చేసాం, 10లో చేసాం, ఆ తర్వాత 15, 16, 19, 20 2 సార్లు. ఈ మొత్తం సమ్మెల్లో మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో పనిచేస్తున్న
ఉద్యోగుల పాత్ర, ఎంతమంది ఇందులో సమ్మెలు పాల్గొంటున్నారు అది. ఎందుకంటే ఈ అన్ని సమ్మెల్లో కూడా ప్రైవేటీకరణని ఆపాలి అనేది ఒక ప్రధానమైన డిమాండ్. మరి ఈ ప్రైవేటీకరణని ఆపాలి అన్న డిమాండ్ మీద ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పాత్ర అనేక సందర్భాల్లో నామమాత్రంగా ఉంటుంది, ముఖ్యంగా పర్మనెంట్ ఉద్యోగులు. కాబట్టి దాని మీద ఎక్కువగా మనం చెప్తూ ఉన్నాం. మొట్టమొదట 91లో జరిగిన సమ్మెలో దాదాపు 1.5 కోటి కార్మికులు పాల్గొంటే, మొన్న 2020 నవంబర్ 26వ తేదీన జరిగిన సమ్మెలో 25 కోట్ల మంది కార్మికులు పాల్గొన్నారు అని మనం క్లెయిమ్ చేస్తున్నాం. కానీ ఆ 25,000 కోట్ల మంది కార్మికుల్లో ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు ఎంతమంది, అందులో పర్మనెంట్ ఉద్యోగులు ఎంతమంది, ఇది మనం ఆలోచించుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రభుత్వ రంగ పరిశ్రమలు అంటే మన ఆర్థిక వ్యవస్థలో ఒక చాలా ముఖ్యమైన పాత్ర, కీలక పాత్ర పోషిస్తున్నవి. ఇవన్నీ కూడా స్టీల్ కానివ్వండి, కోల్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఆయిల్ కానివ్వండి, లేకపోతే ఇతర డిఫెన్స్కి సంబంధించినవి కానివ్వండి, ఇవన్నీ కూడా మన ఆర్థిక వ్యవస్థలో ఒక ముఖ్యమైన పాత్రను నిర్వహిస్తున్నాయి. అందులోని ఉద్యోగులు కనుక గట్టిగా సమ్మె చేసినట్టయితే మొత్తం ఆర్థిక వ్యవస్థని స్తంభింపజేసి చేసే శక్తి మనకుంది. ఆ రకంగా చేసినట్టయితే ప్రభుత్వం ఖచ్చితంగా దిగొస్తుంది. కానీ మనం అలాంటి చేయగలిగామా? ఇవాళ మనం చెప్తున్నాం, రైతులు ఈ సమ్మె ఏ నేపథ్యంలో మనం చేస్తున్నామనంటే, రైతులు దాదాపు 1 సంవత్సరం పాటు పైగా పోరాడి ఖచ్చితంగా 500 సంఘాలు, రైతు సంఘాలు ఐక్యంగా ఈ పోరాడి దాని ద్వారా ఈ రైతు వ్యవసాయ చట్టాలని వెనక్కి తిప్పగలిగారు అని మనం చెప్తున్నాం. రైతులు పోరాడిన పద్ధతుల్లోనే కార్మికులు పోరాడలేరు. వాళ్ళు ఏడాది పాటు అక్కడ వెళ్ళి కూర్చున్నారు అంటే మనం వెళ్ళి అలా కూర్చోలేం కార్మికులు. కానీ మనం ఒక్కరోజు సమ్మె చేసిన ప్రభుత్వ రంగ పరిశ్రమల్లోని ఉద్యోగులు, ఆర్గనైజ్ సెక్టార్లో వాళ్ళు, కీలక రంగాల్లో పనిచేసే వాళ్ళు ఒకరోజు సమ్మె చేసినా దాని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. కానీ మనం దాని ప్రభావాన్ని గుర్తించి, మన శక్తిని గుర్తించి ఆ రకంగా ప్రభుత్వాన్ని నిలదీయడానికి మనం చేసిన ప్రయత్నం ఏంటి అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం. ఈరోజు అది కనుక మనం చెయ్యకపోయినట్టయితే ప్రభుత్వం చాలా దూకుడుగా ముందుకెళ్తుంది. ఈరోజు దానికి కారణాలు ఏంటి అవన్నీ తర్వాత కూడా బహుశా దేవరాయ్ గారు మాట్లాడినప్పుడు చర్చిస్తారు. ఈరోజు మొత్తం ప్రపంచంలోనే ఆర్థిక వ్యవస్థ ఒక తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభం నుంచి బయటికి రావడానికి, తమ లాభాలు కాపాడుకోవడానికి పెద్ద పెద్ద పెట్టుబడిదారులు, మన దేశంలో ఎలా అయితే అంబానీ అదానీ ఉన్నారో అట్లాగే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద పెట్టుబడిదారులు, వాళ్ళ దగ్గరున్న ఒకే ఒక మార్గం ఏంటి అని అంటే కార్మికుల మీద దాడులు తీవ్రతరం చేయడం, అలాగే తమ ఆస్తులు పెంచుకోవాలి అని అంటే కార్మికులని మరింత దోచుకుని లాభాలు పెంచుకోవడం, దాంతో పాటుగా ప్రజల ఆస్తుల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని కొల్లగట్టడం, దాన్ని ఇచ్చేసుకోవడం. ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ కరోనా టైంలో కూడా ఎప్పుడు ప్రజలు కోట్లాది మంది వర్కర్స్ ఉద్యోగాలు కోల్పోయి ఆదాయాలు కోల్పోయిన సందర్భంలో కూడా మన దేశంలో అదానీ అంబానీ వాళ్ళ ఆస్తులు కొన్ని రెట్లు పెరిగినాయి. గత 6 సంవత్సరాల్లో అంబానీ ఆస్తి 3.5 రెట్లు పెరిగితే అదానీ ఆస్తి 7.5 రెట్లు పెరిగింది. మరి అదే టైంలోని కోట్లాది మంది వర్కర్స్ ఉద్యోగాలు కోల్పోయారు, ఆదాయాలు పెరగట్లేదు, వేతనాల్లో నిజ వేతనాలలో పెరుగుదల ఏమీ లేదు. కాబట్టి ఇలాంటి స్థితిలో ఇది ఎందుకు జరుగుతుందంటే ఈ విధానాల అసలు లక్ష్యం ఏంటి అని అంటే ఈ పెద్ద పెద్ద పెట్టుబడిదారుల ఆస్తులు పెంచడం అనేది. అందులో భాగంగానే ఏ ప్రభుత్వాలు దీనికోసం పనిచేస్తున్నాయో వాళ్ళందరూ ఇదే విధానాలను అనుసరిస్తున్నారు. కాబట్టి దీన్ని మనం వ్యతిరేకించాలి అని అంటే మన శక్తి సామర్థ్యాలు, మన ఐక్యతని మనం ఇది చేసుకుంటూ పెద్ద ఎత్తున పోరాటాలకి సిద్ధం కావాలి. అది మన ముందున్న ఇది. లేకపోయినట్టయితే ప్రభుత్వం వ్యవహరిస్తున్న దూకుడుకి
అది నెమ్మదిగా ఇంకా ఫాస్ట్గా చేయాలి. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేసింది, చేయలేదని కాదు, మొదలుపెట్టిందే వాళ్ళు. కానీ ఆ తర్వాత ఇప్పుడు బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యంగా 19లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని మరింత దూకుడుగా చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు. దాంట్లో భాగంగానే ప్రైవేటైజేషను అంటే డబ్బులుచ్చి కొనుక్కునే పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఎందుకంటే ప్రజల్లో కొనుగోలు శక్తి లేదు, దానివల్ల వాళ్ళు తయారు చేసిన ఇవి అమ్ముకునే పరిస్థితి లేదు. అందుకని కొనడానికి సిద్ధంగా రావట్లే పెట్టుబడులు పెట్టి. అలాంటి పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం ఏంటంటే వాళ్ళకి ఊరికే ఇచ్చేదానికి సిద్ధపడి ఈ మానిటైజేషన్ పైప్ లైన్ అనేది కూడా తీసుకొచ్చింది. మనం హైవేస్, రైల్వేస్ ఇవన్నీ వాళ్ళకు ఉన్నట్టుగా వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ చేతుల్లో పెట్టడం, వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటారు. ఉపయోగించుకుని టోల్ ట్యాక్స్లు వేస్తారు, లేకపోతే రైలు ఛార్జీలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వసూలు చేస్తారు. స్టేషన్లో బహుశా మీరు పేపర్లో చూసే ఉంటారు, ఎక్కడానికి దిగడానికి డబ్బులు కట్టాలి. 50 రూపాయల నుంచి పెద్ద స్టేషన్లో, దీన్ని బట్టి అంటే స్టేషన్లో ఎక్కడానికి డబ్బులు, దిగడానికి డబ్బులు, ప్రయాణం చేయడానికి వేరే. దాంట్లోని వాళ్ళు ఏం సౌకర్యాలు ఇస్తారు, ఏం సౌకర్యాలు ఇవ్వరు అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. ఏ రకమైన కన్సెషన్లు ఉండవు. కాబట్టి ఈ రకంగా దోచుకుని ఇది చేయడం కోసం ప్రభుత్వం వాళ్ళ కోసం పనిచేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ సందర్భంలో మనం అందరం ఐక్యంగా ఈ విధానాలని అడ్డుకోపోయినట్టయితే రాబోయే రోజుల్లో మొత్తం దేశాన్ని నాశనం చేసే పరిస్థితుల్లోకి తీసుకెళ్తున్నారు. కాబట్టి దీని సీరియస్నెస్, దీని ప్రాధాన్యత, ఈ సమ్మెకున్న ప్రాధాన్యత, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అంటే, ఒకటి రైతులు సాధించిన విజయం. రైతులు ఏడాది క్రితం ఈ పోరాటం మొదలుపెట్టినప్పుడు ఎవరు అనుకోలేదు, వాళ్ళతో సహా ఈ మోదీ మెడలు వంచి ఈ చట్టాలని వెనక్కి తీసుకెళ్లేలాగా చేయగలుగుతామని చెప్పేసి. కానీ అందరూ ఐక్యంగా 500 సంఘాలు కలిసి ఐక్యంగా ఉండి కంటిన్యూస్గా అనేక ప్రయత్నాలు చేసింది ప్రభుత్వం. వాళ్ళ హైవేలు తవ్వడం దగ్గర నుంచి, బాష్పవాయు ప్రయోగం దగ్గర నుంచి, లాఠీ చార్జీల దగ్గర నుంచి, రోడ్ల మీద ముళ్ళలు, ఈ శీలలు పాతి పెట్టడం దగ్గర అన్ని రకాలు. అంతేకాకుండా వాళ్ళని ఖలిస్తాలేని అన్నారు, పాకిస్తాన్కు సమర్థకులు అన్నారు. ఇలా రకరకాల పద్ధతుల్లో ఇది నిర్వీర్యం చేయడానికి, దాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేసినా కూడా ఐక్యంగా ఉండి పోరాటాన్ని కొనసాగించడం వల్ల ఏంటంటే, ఒకటి ఏడాది నుంచి వాళ్ళు ఐక్యంగా ఉండి పోరాటం చేయటం, రెండోది ఈ యూపీ ఎలక్షన్స్, ఇవన్నీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ప్రభుత్వాన్ని వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పాటు చేయగలం. కాబట్టి అది మనకందరికీ ఒక ఉత్సాహం ఇచ్చే ఇది. మనం గనక ఐక్యంగా నిలబడి పోరాడితే ఖచ్చితంగా మనం విజయం సాధించగలుగుతాం అనేది ఈరోజు మనకి తెలుస్తుంది. కానీ ఇదొకటే కాదు, మన ముందు కార్మికులుగా మనం చేసిన పోరాటాలు, దానివల్ల ఫలితాలు కూడా మన ముందు ఉన్నాయి. బ్యాంకులు, మీ అందరికీ తెలుసు, బ్యాంకుల్ని ప్రైవేటైజ్ చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుంది. దానికి వ్యతిరేకంగా గత ఈ విధానాలు అమలు జరిగిన తర్వాత బ్యాంకు ఉద్యోగులు 62 సార్లు ఐక్య పోరాటాలు చేశారు, సమ్మెలు చేశారు 62 సార్లు. మొన్న డిసెంబర్ 16, 17 చేశారు, అంతకుముందు మార్చి 15, 16 చేశారు. ఈ సంవత్సరంలో 4 రోజులు సమ్మె చేశారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం మొన్న ఈ వింటర్ సెషన్లోని ఆ బిల్లు ప్రవేశపెట్టాలి అని చెప్పి లిస్ట్ అవుట్ చేసింది. దాన్ని ఈసారికి ఆపక తప్పని పరిస్థితి ఏర్పడింది, ప్రవేశపెట్టలేదు పార్లమెంట్లో. అలాగే ఎలక్ట్రిసిటీ ప్రైవేటీకరణ చేయాలి అని చెప్పేసి అనేకసార్లు ప్రయత్నం చేస్తే, ఈ మధ్యనే జమ్మూ కాశ్మీర్లో, చాలా చిన్న రాష్ట్రం మనందరికీ తెలుసు, అక్కడేమీ పెద్ద ట్రేడ్ యూనియన్ ఉద్యమం లేదు, దాని మీద అక్కడ మామూలు ప్రజల మీద కూడా ఎంత దాడులు చేసి మిలిటరీని ఉపయోగించి అణిచేసేదానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అనేది. అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉద్యోగులు సమ్మె చేసి మిలిటరీని ఉపయోగించి కరెంటు ఉత్పత్తి చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించినా కూడా నిలబడి ఆఖరికి ఏంటంటే ప్రభుత్వాన్ని వెనక్కి తిప్పికొట్టగలిగా చేశారు. దాన్ని ప్రభుత్వం ఆపింది. అలాంటి అనుభవాలే మనకి హర్యానాలో ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. అలాగే లేబర్ కోడ్స్ మనందరికీ తెలుసు. ఈ నూతన ఆర్థిక విధానాలు ప్రారంభించినప్పటి నుంచి కార్మిక చట్టాలని సవరించి కార్మికులకి ఐక్యంగా యూనియన్లు పెట్టుకునే హక్కు కానీ, సమ్మె చేసే హక్కు కానీ ఇవన్నీ లేకుండా చేయాలి అని చెప్పేసి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు చేయలేకపోయి. బీజేపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 100 రోజుల లోపల మేము ఈ కార్మిక కోడ్స్, లేబర్ కోడ్స్ని పాస్ చేసి మార్చేస్తామని చెప్పేసి ఒక ప్రయారిటీగా తీసుకున్నారు. కార్మిక చట్టాలని, లేబర్ కోడ్స్ని పాస్ చేశారు పార్లమెంట్లో.
ఏడాది కిందట. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ రూల్స్ని ఇది చేసి నోటిఫై చేసి వాటిని అమల్లోకి తీసుకురాగే పరిస్థితి లేదు. అంటే దొడ్డిదారిని అమలు చేయట్లేదంటే చేస్తున్నారు, కానీ చట్టాన్ని పూర్తిగా అమలు చేసే పద్ధతిలోని చేయలేకపోతున్నారు. అంటే ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కార్మిక వర్గం ఐక్యంగా చేసిన పోరాటాల ఫలితంగా ప్రభుత్వాలు ఎంత స్పీడ్తో ఎంత వేగంగా ఈ సరళీకరణ విధానాలని అమలు జరపాలి అని అనుకున్నాయో అంత వేగంగా అమలు జరగకపోతున్నాయి. అలాగే ప్రైవేటీకరణ కూడా 100 రోజుల లోపల చేస్తామని చెప్పేసి లిస్టులన్నీ తయారు చేశారు. కానీ ఇప్పటి వరకు ఈ పోరాటాల వల్ల ఏంటంటే, ఒక ఎయిర్ ఇండియాని మొన్న ప్రైవేటీకరణ చేశారు తప్పితే గత అనేక దశాబ్దాలుగా ఏ ప్రభుత్వ రంగ సంస్థని కూడా పూర్తిగా ప్రైవేటీకరణ చేయలేకపోయారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది మన పోరాటాల పాక్షిక విజయాలు. ఈ విధానాలు మొత్తంగా మారిపోయాయి అంటే మారిపోలేదు. ప్రభుత్వం ఈ విధానాలని అనుసరించడానికే ప్రయత్నం చేస్తుంది, ఇంకా గట్టిగా ప్రయత్నం చేస్తుంది. కానీ మనం ఐక్యంగా పోరాటాలు చేసినప్పుడు ఈ 20 సమ్మెలు ఏవైతే మనం చేశామో వాటి ఫలితంగా అంత స్పీడ్గా వెళ్ళలేకపోయింది. కాబట్టి రాబోయే రోజుల్లో మరింత ఐక్యంగా మరింత ఉధృతంగా కనుక పోరాటం చేసినట్టయితే ఖచ్చితంగా ఈ విధానాలని మనం తిప్పికొట్టగలుగుతాము అనేది. అయితే దానికి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వ రంగ ఉద్యోగులు ఎందుకని సమ్మెలోకి వెళ్ళట్లేదు అంత ఎద్దున అంటే ఆ కారణాలు మీరు చర్చించాలి. జనరల్గా చెప్పేది ఏంటంటే, కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు చెప్తున్నారు, అలాగే కొన్ని సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్కి సంబంధించిన కేంద్ర నాయకత్వం సహా వాళ్ళు కూడా చెప్పే ఇదేంటంటే, ఈరోజు ప్రభుత్వ రంగ ఉద్యోగులకి మంచి వేతనాలు వస్తున్నాయి కాబట్టి సమ్మె చేసినట్టయితే ఒకరోజు చేసినా 2 రోజులు చేసినా, అంటే ఒకరోజు సమ్మె చేసినా కొన్ని వేల రూపాయలు నష్టపోతారు, 3,000 4,000, ఇక 2 రోజులంటే ఇంకా 10,000 వరకు కూడా నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి అన్ని రూపాయలు పోగొట్టుకునేదానికి ప్రభుత్వ రంగ ఉద్యోగులు సిద్ధంగా లేరు అనేది. ఈ వాదన మొత్తం వాస్తవం, కొంతవరకు వాస్తవం కావచ్చు, కానీ పూర్తిగా వాస్తవం అని అంటే మరి ఇప్పుడు చేస్తున్నది బ్యాంకు ఉద్యోగులకి ఏమన్నా తక్కువ వేతనాలా? బ్యాంకు ఉద్యోగులకు కూడా అదే వేతనాలు వస్తున్నాయి కదా. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వాళ్ళకంటే బ్యాంకు ఉద్యోగులకి తక్కువ వేతనాలు ఏమి రావట్లే. వాళ్ళు మరి ఈ ఒక్క సంవత్సరంలోనే 4 రోజులు సమ్మె చేశారు కదా ఆఫీసర్లతో కలిపి. కాబట్టి 4 రోజులు సమ్మె చేశారంటే మరి వాళ్ళు అన్ని వేల రూపాయలు పోగొట్టుకునేదానికి సిద్ధంగా పోగొట్టుకున్నారు కదా. అలాగే ఈరోజు చాలా సౌకర్యాలు అవి వస్తున్నాయి అనేది ఒకటి. అలాగే ఇంకోటి ఏంటంటే అనైక్యత. పర్మనెంట్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, చాలా చోట్ల కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్తున్నారు, పర్మనెంట్ ఉద్యోగులు వెళ్ళట్లేదు. కొన్ని చోట్ల పర్మనెంట్ ఉద్యోగులు వెళ్తున్నారు, కాంట్రాక్ట్ ఉద్యోగులు వెళ్ళట్లేదు. కాబట్టి ఇలాంటి అనేక పరిస్థితులు ఇవన్నీ ఉన్నాయి. దీన్ని మనం అధిగమించేదానికి, అలాగే అంతకుముందు ఆయిల్ రంగంలో కూడా చాలా బాగా సమ్మె జరిగింది అస్సాంలోని అక్కడ. మరి వాళ్ళకి ఇలాగే లక్షల రూపాయల్లో వేతనాలు వస్తుంది. కాబట్టి వేతనాలు అనేది ఒక సమస్య అయినప్పటికీ అది అంత పెద్ద సమస్య కాదు. మనం గనక కార్మికుల దగ్గరికి వెళ్ళి ఈ ప్రమాదాన్ని గనక మనం వాళ్ళకి అర్థం చేయించగలిగితే అనేది మన అనుభవం తెలియజేస్తుంది. ఆ పని మనం ఇప్పటి వరకు ఎంత చేశాము అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ CITUకి సంబంధించిన యూనియన్స్, అఫిలియేటెడ్ యూనియన్స్ అనేక ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో అంత బలంగా లేవు. అది కారణం కావచ్చు. ఒకటి, మనం బలం పెంచుకోవాలి, అది నిర్మాణానికి సంబంధించినది, మన బలం పెంచుకోవాలి అనేది ఒక భాగం. కానీ దీంతో ఏంటంటే మిగిలిన సంఘాలు సమ్మెలోకి వెళ్ళట్లేదు కాబట్టి మనం కూడా సమ్మెలోకి వెళ్ళొద్దు. అనేక చోట్ల ఒకే ప్రభుత్వ రంగ పరిశ్రమలో అనేక యూనియన్లు ఉండే పరిస్థితి ఉంది, లేదా ఒకే యూనియన్ ఉన్న మిగిలిన యూనియన్లు నాయకత్వంలో దీంట్లో ఉన్నవాళ్ళు చొరవ తీసుకొని పరిస్థితి. ఇట్లాంటి రకరకాల పరిస్థితుల వల్ల మిగిలిన యూనియన్లు చొరవ చేయకపోవటం వల్ల మనం కూడా వెళ్ళట్లేదు అనేది ఒక ఇది ఉంది. అది కూడా కావచ్చు. కానీ ఈ పరిస్థితిని ఎలా మారుస్తాం? ఇలా ఉంది కాబట్టి మనం ఎల్లకాలం సంవత్సరాల తరబడి మిగిలిన యూనియన్లు వెళ్ళట్లేదు కాబట్టి మనం కూడా వెళ్ళొద్దు అనే దీంట్లో ఉండి
సమ్మె చేయకుండా ఉన్నట్టయితే ప్రభుత్వ రంగాన్ని రక్షించుకోగలుగుతామా? ఇది మనం ఆలోచించుకోవాలి. కాబట్టి మనం మెయిన్గా ఈ జాయింట్ యాక్షన్స్ అనేది మన అవగాహన, సిఐటియు అవగాహన ప్రకారం మన జాయింట్ యాక్షన్స్ ఎందుకు చేస్తాము అని అంటే మన అండర్స్టాండింగ్ని, మన అవగాహనని ఈ ప్రభుత్వ రంగం పట్ల, మన ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ రంగ పాత్ర పట్ల, ప్రభుత్వ రంగ ఉద్యోగుల పట్ల, ప్రభుత్వ రంగ ఉద్యోగుల మీద కానీ అసలు మొత్తం కార్మిక వర్గం కానీ దాని మీద జరుగుతున్న దాడుల పట్ల మనం ఐక్యంగా దీన్ని పోరాడాల్సిన అవసరం గురించి ఇవన్నీ వర్కర్స్కి మనం తెలియజెప్పి మన అవగాహన పట్ల వర్కర్స్ని, సామాన్య కార్మికుల్ని, మన సంఘంలో ఉన్న వాళ్ళే కాకుండా ఇతర సంఘాల్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, లేదా ఏ సంఘంలోని లేని వాళ్ళని కానివ్వండి అట్రాక్ట్ చేసి మన అవగాహన దీన్ని బలపరుచుకోవడం ప్రధానమైన ఇది. మరి ఇప్పటి వరకు ఏదైనా కారణం వల్ల మనం అలా చేయలేకపోయి ఉండొచ్చు. యూనియన్ లాయల్టీస్తోని యూనియన్ పిలిపించింది కాబట్టి సమ్మెలోకి వెళ్ళే వాళ్ళు ఉండి ఉండొచ్చు. ఒక్కోసారి సమ్మె జయప్రదం అవుతుంది, కానీ ఆ సమ్మె ఎందుకు చేస్తున్నాం అనేది అవగాహన కూడా లేకుండా సమ్మె జయప్రదం అవుతుంది. అలాంటి అనుభవాలు కూడా మనకు ఉన్నాయి. డిమాండ్స్ ఏంటి అనేది వర్కర్స్కి తెలియదు, కానీ యూనియన్ పిలిపించింది కాబట్టి సమ్మెలోకి వెళ్తారు ఒక్కోసారి. కాబట్టి దీన్ని ఇదేంటంటే సమ్మె కోసం కాదు, సమ్మె ఎందుకు చేయాలి, దాని డిమాండ్స్ ఏంటి, ఇందాక మీ నోట్లో కూడా రాశారు. సిఐటియు ఎప్పటి నుంచో చెప్తుంది మన సమస్యలేంటి, ఆ సమస్యలకి కారణమైన విధానాలేంటి, ఆ విధానాల వెనకున్న రాజకీయాలేంటి. ఇది మనం కార్మికులకి అర్థం చేయించగలిగినట్టయితే ఖచ్చితంగా కార్మికులు సమ్మెల్లోకి వస్తున్నారు. ఇలాంటి అనేక అనుభవాలు మనకున్నాయి. కింద స్థాయి వరకు మనం ప్రచారం చేసి ఈ విషయాల్ని కార్మికులకు అర్థం చేయించినప్పుడు కార్మికులు సమ్మెలోకి వస్తున్నారు. ఈ కరోనా టైంలోనే 2020లో బొగ్గుగని కార్మికులు 3 రోజుల పాటు ఒక బ్రహ్మాండమైన చారిత్రాత్మకమైన సమ్మె చేశారు. నాయకులు ఎవరు కింద స్థాయికి బొగ్గు గనుల దగ్గరికి, బావుల దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు, ఆ రకమైన ప్రచారం జరగలేదు. కానీ దాని ప్రమాదం గురించి కింద స్థాయి కార్యకర్తలు అర్థం చేసుకోవటం వల్ల కేంద్ర నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ ఈ ప్రచారంలో పాల్గొనకపోయినా కూడా కింద స్థాయి కార్యకర్తలే దాన్ని వర్కర్స్కి అర్థం చేయించారు. సమ్మె చాలా బాగా జరిగింది. కాబట్టి ఆ రకమైన అవగాహన మనం మన కార్యకర్తల్లో కల్పించాల్సిన అవసరం ఉంది. దానికోసం కాబట్టి ఈ సమ్మె ఇవాళ మనం జనవరి 9వ తేదీన మాట్లాడుకుంటున్నాం. ఫిబ్రవరి 23, 24 అంటే కనీసం నెల 15 రోజులు ఉంది. అంటే సమ్మె జయప్రదం చేయించడం ఎంత ముఖ్యమో ఆ సమ్మె జయప్రదం చేయించడం కోసం, ఈ విధానాల్ని అర్థం చేయించడం కోసం జరిగే ప్రచారం కూడా అంతే ముఖ్యం. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే అంతకంటే కూడా ఇంకా ఎక్కువ ముఖ్యం. ఎందుకంటే ఈ విషయం అర్థం చేసుకున్నట్టయితే కార్మికులు వాళ్ళంతటా వాళ్ళే సమ్మెలోకి వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ విధానాలు అర్థమైతే, అలాగే ఈ విధానాలు అర్థమైతే ఈ విధానాలు తిప్పికొట్టుకునేదానికి సమ్మె ఆఖరి సమ్మె కాదు. ఇప్పటి వరకు 20 సమ్మెలు చేసాం, ఇది 21వ సమ్మె. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ సమ్మెలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ఆఖరి సమ్మె కాదు, కానీ రాబోయే పోరాటాలు మరింత ఉధృతంగా, మరింత ఐక్యంగా, మరింత ప్రభావశీలంగా చెయ్యాలి అని అంటే ఇది కింది స్థాయి వరకు తీసుకెళ్ళడం అనేది చాలా అవసరం. సిఐటియు పిలిపించింది 16వ మహాసభ పిలిపించింది ఏంటంటే ఈ విధానాల్ని తిప్పికొట్టాలి అని అంటే మన ఐక్య పోరాటాలని ఒక ఇంకా పై దశకి తీసుకెళ్ళాలి. దాన్ని ఏంటంటే రెసిస్టెన్స్ అండ్ డిఫెన్స్. అంటే మీరు ప్రైవేటీకరణ చేస్తామని అంటున్నారు, మనం ఇప్పటి వరకు నినాదాలు ఇస్తున్నాం ప్రైవేటీకరణ ఆపాలి అనేది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుంది కాబట్టి మనం ఏంటంటే నువ్వు ఎట్లా ప్రైవేటీకరణ చేస్తావో మేము చూస్తాం, మేము చెయ్యనివ్వం అనే దశకి పోరాటాలని తీసుకెళ్ళాలి, అడ్డుకునే దశకి తీసుకెళ్ళాలి. అంటే ప్రభుత్వం చేస్తున్న పనులని అడ్డుకునే దశకి. దీనికి మన వర్కర్స్ అందరికీ విషయాల్ని అవగాహన చేయించడంతో పాటు అనేక ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో, అన్నిట్లో కాకపోయినా అనేక ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో సామాన్య ప్రజలకి కూడా సంబంధాలు ఉన్నాయి. ఇది ప్రైవేటీకరణ జరిగితే గనక సామాన్య ప్రజల మీద దాని ప్రభావం ఎలా ఉంటుంది అనేది కూడా సామాన్య ప్రజలకి అర్థం చేయించాల్సిన అవసరం ఉంది. ఈరోజు విశాఖ ప్రైవేటీకరణ మనం అందరం చూస్తున్నాం. దాదాపు రేపు ఫిబ్రవరి 11 అయితే ఏడాది పూర్తవుతుంది. 280 రోజులు ఎంతో అయింది.
ఇన్ని రోజులుగా సమ్మె పోరాటం జరుగుతుంది. దాని అనుభవాలేంటి? ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలి అనుకున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు చేయలేకపోయింది. ఇంకోటి ఏంటంటే, ఈ ప్రైవేటీకరణని సిద్ధాంతపరంగా సమర్థిస్తున్న అనేక పార్టీలు, రాజకీయ పార్టీలు కూడా, అది తెలుగుదేశం పార్టీ కానివ్వండి, లేకపోతే వైఎస్ఆర్సీపీ కానివ్వండి, ఇట్లాంటి పార్టీలు కూడా, సరే కాంగ్రెస్ కూడా, ఇవన్నీ కూడా ఈరోజు ఆ పోరాటానికి మద్దతు తెలియజేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎలాగ ఏర్పడింది? కేవలం యూనియన్స్నే కాకుండా, మన యూనియన్ చొరవతో మొత్తం యూనియన్స్ అన్నిటినీ కలుపుకోవడమే కాకుండా ఇది ప్రజల్లోకి కూడా తీసుకెళ్ళి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ప్రజా మద్దతు కూడగట్టి ఒక క్యాంపెయిన్ జరగడంతో ఇది ఒక ప్రజా పోరాటంగా ఇది ఒక మలుపు తీసుకుంది. దాంతో ఏంటంటే మిగిలిన రాజకీయ పార్టీలు కూడా దీన్ని గనక మనం సమర్థించకపోతే ఏకాకులం అయిపోతాము, ఐసోలేట్ అయిపోతాము అనే భయంతో ఏంటంటే దీన్ని సమర్థించక తప్పని పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. రైతుల పోరాటంలో కూడా అదే. రైతుల పోరాటం కేవలం రైతుల పోరాటంగా లేదు. రైతుల పోరాటానికి మనమందరం మద్దతు తెలియజేస్తాం. రైతుల డిమాండ్స్ని పట్టణాల్లో కార్మికుల మధ్య, ప్రజల మధ్య తీసుకెళ్లడంలో మనం ఒక ముఖ్యమైన పాత్ర వహించాం. సిఐటియు కానివ్వండి, మొత్తం ట్రేడ్ యూనియన్స్ అన్నీ కూడా ట్రేడ్ యూనియన్ ప్లాట్ఫామ్ నుంచి దానికి మద్దతు తెలియజేస్తాం. దాంతో అది కేవలం రైతుల సమస్యగా, రైతుల పోరాటంగా కాకుండా మొత్తం ఒక ప్రజా పోరాటంగా ఇది డెవలప్ అయింది. కాబట్టి ప్రభుత్వానికి దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడింది. అదే మనం వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా చూసాం. అంతకుముందు జడ్జింగ్ కార్పొరేషన్ చాలా చిన్న సంస్థ. ఆ టైంలో కూడా విశాఖలో మనం అందరినీ కలుపుకొని ఇది చేయటం వల్ల పార్లమెంట్లో ప్రభుత్వం దాన్ని ఇది చేయకుండా, అంటే మేము వెనక్కి తీసుకుంటామని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇట్లాంటి అనేక ఎగ్జాంపుల్స్ రైతులతో పాటు కార్మిక వర్గంగా కూడా మన ముందు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ రంగ ఉద్యోగుల్ని ఈ పోరాటంలోకి దించడానికి మనం ఏం చేయాలి? ఆ సమస్యలు, జనరల్ సమస్యలు ఒకటి, కేంద్రం నుంచి మనం చెప్తున్న కామన్ సమస్యలు, కామన్ డిమాండ్స్ అన్నీ ఉన్నాయి. ప్రైవేటీకరణ ఆపాలి, మానిటైజేషన్ పైప్ లైన్ ఆపాలి, ఇక మిగిలినవన్నీ ఉన్నాయి. కానీ వాటితో పాటు ప్రతి ఒక్క పరిశ్రమలో, ప్రతి ఒక్క అండర్టేకింగ్లో ఆ అండర్టేకింగ్కి సంబంధించిన ప్రత్యేకమైన సమస్యలు, అలాగే పర్మనెంట్ ఉద్యోగులకు సంబంధించిన ప్రత్యేకమైన సమస్యలు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించిన ప్రత్యేకమైన సమస్యలు ఉంటాయి. కాబట్టి ఆ ప్రత్యేకమైన సమస్యలు అవి కూడా ఈ విధానాలతో లింకప్ అయి ఉన్నవి. అవేమి వీటికి వ్యతిరేకంగా లేకపోతే వీటితో సంబంధం లేకుండా ఉన్నవి కావు. కాబట్టి ఈ విధానాలని, ప్రత్యేకమైన సమస్యల్ని కూడా ప్రతి సెక్టార్లో ఉన్న ప్రతి కార్మికుడికి సంబంధించిన స్పెసిఫిక్ ఇష్యూస్ని ఈ విధానాలతో లింకప్ చేసి మనం ప్రచారం చేయగలిగినట్టయితే, ఆ స్థానిక సమస్యల్ని, స్థానిక డిమాండ్స్ని కూడా దీంట్లో జోడించి మనం ప్రచారం చేయగలిగినట్టయితే ఖచ్చితంగా ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో కూడా రాబోయే సమ్మె మనం విజయవంతం చేయగలుగుతాము అనేది సిఐటియు అవగాహన. అది మొన్న విశాఖపట్నంలో 2వ తేదీన మొత్తం దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ పరిశ్రమల్లోని కార్యకర్తలతో, మన యూనియన్స్, మనకు దగ్గరగా ఉన్న యూనియన్స్ కార్యకర్తలతో ఇలాగే ఒక ఇది సమావేశం జరిగింది 2వ తేదీన. ఆ సమావేశంలో కూడా ఇదే అవగాహన వచ్చింది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా గతంలో కాకుండా ప్రభుత్వ రంగంలో సమ్మెని మనం విజయవంతం చేయాలి. ఇది ప్రభుత్వ రంగ ఉద్యోగులు, కార్మికులు ఈ విధానాలు మనం జరుపుకుంటూ పోతుంటే, అమలు చేసుకుంటూ పోతుంటే ప్రేక్షక పాత్ర వహిస్తారు, పట్టనట్టుగా ఉంటారు అని ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో దాన్ని మనం తప్పు అని చెప్పేసి రుజువు చేయాలి. దానికోసం మనం ఏం చేయాలి? మీకు చాలా కార్యక్రమాలు ఇచ్చారు, అందులోని ఏమేమి చెయ్యాలి అనేది, దాని మీద మీ సూచనలు, సలహాలు చెప్పాలి. ముఖ్యంగా ఏంటనంటే మిగిలిన యూనియన్స్, జాయింట్ ట్రేడ్ యూనియన్ ప్లాట్ఫామ్లోని మిగిలిన యూనియన్స్ అనేక సందర్భాల్లో అంటనట్టుగా ఒక్కోసారి కేంద్ర స్థాయిలో సమ్మె దీని మీద డిక్లరేషన్ మీద సంతకం చేసినప్పటికి కూడా కింద స్థాయిలో ఏంటంటే ఆ రకమైన చొరవ చూపించకపోవటం కానీ, పైనుంచి మాకు రాలేదు అని చెప్పటం కానీ జరుగుతుంది. సమ్మె నోటీస్ ఇవ్వడానికి సిద్ధపడరు, నోటీస్ ఇచ్చినా కూడా సమ్మె చేయడానికి సిద్ధపడరు. ఇట్లాంటి సమస్యలన్నీ ఉన్నాయి. ఉన్నా కూడా వాటిని అధిగమిస్తూ అందరినీ కలుపుకుపోవడానికి పైన చేసిన సంతకాలని, ఆ డిక్లరేషన్ని చూపిస్తూ, మీ యూనియన్ నాయకులు కూడా దీని మీద సంతకం చేశారు, ఇది కేవలం సిఐటియు పిలుపు కాదు, ఇది మొత్తం అందరి
పిలుపు. కాబట్టి మీరు కూడా రావాలి అని చెప్పేసి వాళ్ళని కన్విన్స్ చేసేయడానికి ప్రయత్నం చేయడం. అలాగే కింద స్థాయిలో ఎవరైతే సమ్మెకి మద్దతు ప్రకటిస్తారో వాళ్ళందరినీ కలుపుకుంటూ సమ్మె సన్నాహక కమిటీలు లాంటివి ఏర్పాటు చేసి మరింత ఎక్కువ మందిని ఈ సన్నాహాల్లో కేవలం పిలుపు ఇవ్వడమే కాకుండా వాళ్ళని స్వయంగా ఇందులో ఇన్వాల్వ్ చేసి, ఆ సమ్మె సన్నాహక కమిటీల్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళని కూడా ఈ ప్రచారంలో భాగస్వాములను చేసి ఇంటింటికి వెళ్ళి చెప్పడం కానీ, కరపత్రాలు పంచడం కానీ, మీటింగులు పెట్టడం కానీ, ఏ రూపంలో ఏ రకంగా మనం ప్రచారాన్ని చేయగలము అనేది ప్లాన్ చేసుకుని ఈ నెల 15 రోజుల పాటు మనం ఉధృతంగా ప్లాన్ చేసినట్టయితే ప్రతి ఒక్క ప్రభుత్వ రంగ పరిశ్రమల్లోనూ ఖచ్చితంగా ఈ సమ్మెని మనం జయప్రదం చేయగలుగుతాము అని చెప్పేసి సిఐటియు నమ్ముతుంది. కాబట్టి దానికి అనుకూలంగా, దానికి తగిన పద్ధతుల్లో ఏ రకంగా ప్రయత్నం చేయొచ్చు మీ పరిశ్రమల్లో అనేది మీరందరూ సూచనలు, సలహాలు అవన్నీ ఇస్తారని చెప్పేసి ఇక్కడ నుంచి ఒక కాంక్రీట్ ప్రోగ్రాము, నిర్ణయం అది తీసుకుని దాన్ని మళ్ళీ అమలు చేయడానికి మీరందరూ కూడా కృషి చేస్తారని చెప్పేసి ఆశిస్తూ